ఈరోజు స్టోరీ రాఘవ ధైర్యం. రాఘవ ధైర్యం స్టోరీ షర్మిల చెప్తుంది. షర్మిల చెప్పు. స్టోరీ పేరు రాఘవకి కారు అంటే ఇష్టమంట, బొమ్మల కారు ఇష్టం, చాలా చాలా ఇష్టమంట. అప్పుడు వాళ్ళ అమ్మ సరేనా ఇసుకతో ఆడుకోకూడదు, మట్టిలో ఆడుకోకూడదు, సరేనా అని బాగా ఉంచుకోవాలి అని చెప్పింది వాళ్ళు. చెప్తే అప్పుడు రాఘవ బాగా ఉన్నాడు. వాళ్ళ అమ్మ మాట విని బాగా ఉన్నాడు. వాళ్ళ అమ్మ బాగా విని బాగా ఉన్నాడంట. అంటే అప్పుడు వాళ్ళ అమ్మ హగ్ ఇచ్చిందా? ఎందుకు? చెప్పిన మాట వింటున్నాడనా? ఓకే. మహా వాళ్ళ అమ్మ నాన్న రాఘవ పార్క్కి వెళ్ళారు. అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న జహార్ సిటార్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బెంచ్ మీద కూర్చున్నారు. జహార్ బెంచ్ మీద కూర్చున్నారు. కూర్చుంటే అప్పుడు అప్పుడు రాఘవ ఉయ్యాలు గురించి జారుతూ ఆడుకుంటున్నాడంట. మర్రా సాన్వి అప్పుడు ఎవరు తెలియగా నచ్చి రాఘవకి కార్బొమ్మ తీసుకో అని అన్నారంట. అంటే అప్పుడు రాఘవ ఏమన్నాడు? కారు బొమ్మ తీసుకోమంటే నాకు వద్దు వద్దు అని అన్నాడు. అప్పుడు చాక్లెట్ బిస్కెట్లు ఇచ్చితే నాకు వద్దు తీసుకురాని అనేసి వెంటనే పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? వాళ్ళ అమ్మ అలా దగ్గర పారిపోయాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏమంది? చెప్పిన మాట ఇస్తున్నావు, చెప్పిన మాట వింటున్నావు అని చెప్పేసి మళ్ళీ ఆలోచించుకున్నాను. ఓకే, వెరీ గుడ్. అమ్మ నాన్న చెప్పిన మాట విన్నందుకు అమ్మ ఏమిచ్చింది? హగ్ ఇచ్చింది. అప్పుడు రాఘవ హ్యాపీగా ఫీల్ అయ్యాడా? ఓకే, వెరీ గుడ్. బాగా చెప్పింది. క్లాప్స్ కొట్టండి పిల్లలు. సేఫ్టీ రూల్స్ గురించి చెప్పాను కదా. సేఫ్టీ రూల్స్ గురించి ఇప్పుడు సుశాంత్ చెప్తాడు ఒక్కొక్కటి వచ్చి. సుశాంత్, సేఫ్టీ రూల్స్ చెప్పు వెళ్ళి. కరెంటుకి దూరంగా ఉండాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు మీద వెళ్ళాలి. కుర్చీ మీద ఆటలాడకూడదు. మంటతో ఆడకూడదు. రోడ్డు పెద్దలు చేయి పట్టుకొని రోడ్డు దాటాలి. వెరీ గుడ్. రోడ్డు మీద ఆటలు ఆడకూడదు. టానిక్లు, మాత్రలు, మందులతో ఆడకూడదు. వెరీ గుడ్. వేడి వస్తువులు ముట్టుకోకూడదు. ఆలోచించుకుంటూ రోడ్డు మీద నడవకూడదు. మెట్ల మీద బొమ్మలతో ఆడకూడదు.
మెట్ల మీద బొమ్మలతో ఆడకూడదు. ఎందుకంటే ఎవరైనా మెట్లు దిక్కుంటూ వస్తే ఆ బొమ్మల మీద కాలు వేసి జారి పడిపోతారు కనుక ప్రమాదం జరుగుతుంది కనుక ఏం చేయాలి? బొమ్మలతో ఆడొచ్చా మెట్ల మీద? ఆడకూడదు, కింద ఆడుకోవాలి. మంటకి దూరంగా ఉండాలి. వెరీ గుడ్ చిల్డ్రన్. కాకపోతే ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను. ఏంటంటే చాలామంది పిల్లలు బయట కార్లు ఉన్నాయనుకో, మన ఇంటి దగ్గర ఎవరైనా మనకి ఇంట్లో కారు ఉందనుకో, మన కారు కానీ లేదా అంటే మన ఇంటి దగ్గర ఎవరిదన్నా కారు కానీ ఉందనుకో, ఏం చేస్తారు? కారు ఇలా డోర్ లాగే చూసారనుకో, కారు డోర్ తీసిందనుకో, చిన్నపిల్లలు కారు ఎక్కేస్తూ ఉంటారు. ఎక్కేసి కారు ఎక్కామంటే వెంటనే కారు డోర్ లాక్ అయిపోతుంది. సుశాంత్ గోయింగ్ సిట్ దే. కారు డోర్ ఏమవుతుంది? కారులోకి వెళ్ళిన తర్వాత లాక్ అయిపోతుంది. కారు లోపల ఉంటే మనం ఎంత అరిచినా బయటకు వినిపించదు. కారులో మాట్లాడుతున్న మాటలు బయటకు వినిపించవు. తెలుసా మీకు? ఎప్పుడైనా ఈసారి మీకు చూపిస్తానే. కారులోకి వెళ్ళి మాట్లాడితే మీకు వినిపిస్తుందో లేదో ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. ఓకేనా? కారు తెమ్మని చెప్పి ఒకసారి చూద్దామే. కారులో మనం వెళ్ళిపోయిన తర్వాత మనం మాట్లాడినా ఎవ్వరికీ వినిపించదు. మనం పెద్దగా అరిచినా కూడా ఎవ్వరికీ వినిపించదు. అప్పుడు ఏమవుతుంది? డోర్ లాక్ అయిపోతుంది. మనం ఇందులో ఉన్నామని ఎవరికీ తెలియదు. మనం అరిచినా ఎవరికి వినిపించదు. ఆ కారులోనే అలా ఉండిపోయి చాలామంది చిన్నపిల్లలు చనిపోయారు. కనుక మనం ఏం చేయాలి? కారులో పెద్దవాళ్ళు మనల్ని ఎక్కిస్తే, పెద్దవాళ్ళు ఉన్నప్పుడే ఎక్కాలి కారు. పెద్దవాళ్ళు లేనప్పుడు కారులు ఎక్కకూడదు. అర్థమైందా? పెద్దవాళ్ళు లేనప్పుడు కారు ఎక్కకూడదు. ఒకవేళ డోరు తీసున్నా కూడా కారు ఎక్కకూడదు. కారులో ఆటలు ఆడుకోకూడదు. అలాగే డాడీ బండో లేదా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు బండి పెట్టారనుకో, అక్కడ బండి దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. గబుక్కుని బండి మన మీద పడిపోయింది అనుకో, బండి చూస్తే చాలా హెవీ వెయిట్ ఉంటుంది, చాలా బరువు ఉంటుంది. మనమేమో చిన్న పిల్లలము, మన మీద బండి పడిపోయింది అనుకో మనకి దెబ్బలు తగులుతాయా? కాళ్ళు ఇరిగిపోతుంది, చెయ్యి ఇరిగిపోతుంది, బోల్డ్ బ్లడ్ పోతుంది. కనుక వాహనాల దగ్గర మనం ఆడకూడదు. బండి నిలబెట్టిన దగ్గర కానీ మనం దగ్గరికి వెళ్ళకూడదు. ఒక్కొక్కసారి డాడీ వాళ్ళు లేకపోయినా బండి ఎక్కేద్దామని చూస్తాం, గబుక్కుని బండి మన మీద పడిపోద్ది. అర్థమవుతుందా? కనుక అలాంటి పనులు చేయకూడదు. కనుక మనం సేఫ్టీ రూల్స్ తెలుసుకున్నామనుకో, మనకి సేఫ్టీ రూల్స్ తెలిసాయనుకో, మనం ఇలా ఉండాలి, కరెంటు వస్తువులతో ఆడకూడదు, పదునైన వస్తువులతో ఆడకూడదు. ఇంట్లో చాక్ అది ఉంటుంది, కత్తిపేట ఉంటుంది, అమ్మ కూరగాయలు కోసుకుంటుంది, ఉంటాయా? వాటితో ఆడుకోవచ్చా? ఆడకూడదు. ఎందుకంటే అవి మన చేతులకి కోసుకుపోతే బ్లడ్ వస్తుంది. కనుక మన చేతికి గాయాలు అవుతాయి. కనుక మనం అటువంటి చాకు ప్రమాదకర వస్తువులతో మనం ఆట కోసుకుపోతుందా? మరి అందుకనే కదా, అందుకే ఈ రూల్స్ అన్నీ మీరు తెలుసుకున్నారనుకో, కత్తి దగ్గరికి చాకు దగ్గరికి వెళ్ళకూడదు అన్నమాట. కత్తి దగ్గరికి చాకు దగ్గరికి వెళ్ళకూడదు. అర్థమవుతుందా? శిశుకు నేనేం చెప్తున్నాను? రిత్విక ఏం చేస్తున్నావు? ముట్టుకోవచ్చా చాకు? అది నీ రిత్విక ఆడుకోవచ్చా చాకుతోటి? అటుతో కోసుకుపోయాయా? అక్కడ కోసిపోయిందా? మరి అందుకనే వాటి దగ్గరికి వెళ్ళకూడదు. అర్థమవుతుందా పిల్లలు? ఈసారి మనము అంతేకాదు, మనము స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఆడేటప్పుడు ఏం చేయాలంటే ఎత్తైన వాటమే ఉండండి. పిల్లలు వినండి, పరిగెత్తడం కానీ పరిగెత్తి ఏమవుతుంది? పరిగెట్టి పడిపోతాం. కనుక పరిగెత్తకూడదు, ఎత్తైన వాటి మీద నుండి దూకకూడదు. ఇప్పుడు బెంచ్ మీద ఎక్కారు పిల్లలు, బెంచ్ దూకారనుకో ఏమవుతుంది? పడిపోతారు, దెబ్బలు తగులుతాయి. అలాగే పరిగెట్టారనుకో, పరిగెడితే ఏమవుతుంది? పడిపోతారు, దెబ్బలు తగులుతాయి. కనుక పరిగెత్తడం కానీ, ఎత్తైన వాటి మీద నుంచి దూకడం కానీ, కారుల్లోకి వెళ్ళి ఆడుకోవడం కానీ, ఒకరినొకరు తోసుకోవడం కానీ, పదునైన వస్తువులతో ఆడుకోవడం కానీ చెయ్యకూడదు.
ఎక్కడైనా మంట కానీ పొగ కానీ కనిపించింది అనుకో, మీకు ఎక్కడైనా మంట కనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? వెంటనే అమ్మాళ్ళ దగ్గరికి, పెద్దవాళ్ళ దగ్గరికి పరిగెట్టుకుంటా వెళ్తూ మంట హెల్ప్ 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 అని అరవాలి. ఎలా అరవాలి అని అరవాలి. సిసికి ఏమని అరవాలి? పెద్దగా హెల్ప్ 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 అని అరవాలి. అర్థమవుతుందా? కత్తి కానీ, చాకు కానీ, బ్లేడ్ కానీ, కరెంట్ కానీ, స్టవ్ కానీ, వేడి వస్తువులు కానీ, మందులు కానీ నీటిలో కూడా ఆడకూడదు. అర్థమవుతుందా? చాలామంది ఎక్కడైనా సముద్రంకి అది తీసుకెళ్లారనుకో, అమ్మాళ్ళు బీచ్కి వెళ్ళారనుకో, అమ్మాళ్ళు లేకుండా మీరు బీచ్లో గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళకూడదు, బీచ్లో మునిగిపోతారు. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సేఫ్టీ రూల్స్ అర్థమయ్యాయా మీకు? అర్థమయ్యాయా? ఓకే, వెరీ గుడ్ చిల్డ్రన్. క్లాప్స్ కొట్టండి పిల్లలు.